2013 కేదార్నాథ్లో వచ్చిన వరదలకి ఆ రాష్ట్రంలో ఎన్నో ప్లేసెస్ సైతం అతలాకుతలమైపోయాయి. పెద్ద పెద్ద భవంతులు సైతం ఆ వరద నీటిలో కొట్టుకొని పోయాయి. కానీ కేదార్నాథ్ ఆలయానికి ఏమాత్రం ఏమీ అవ్వలేదు. దానికి గల కారణం ఒక పెద్ద బండరాయి సరిగ్గా ఆలయం వెనకాల వచ్చి నుంచుంది. అయితే అందరూ ఆ రాయి ఎవరు తెచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు. ఆ వరద నీటిలో ఆ పెద్ద బండరాయి సరిగ్గా గుడి గోపురానికి వెనకల కొంత దూరంలో వచ్చి ఆగింది. దానివల్ల వరద నీరు మొత్తం 2 స్ట్రీమ్స్గా విడిపోయి ఆలయానికి అటువైపు ఇటువైపు ఫ్లో అయ్యాయి. కానీ ఆలయానికి మాత్రం ఏమీ అవ్వలేదు. ఇది నిజంగా యాదృచ్ఛికమా, లేకపోతే నిజంగా భగవంతుని లీల అక్కడ ఉందా అని అప్పట్లో ఎంతో మంది ఆశ్చర్యపోయారు. ఇలాంటి సంఘటనే కాదు, ఎన్నో సంఘటనలు కేదార్నాథ్ హిస్టరీలో మనకి రిపీట్ అవుతాయి. కేదార్నాథ్ అనేది మనకి 12 జ్యోతిర్లింగాలలో ముఖ్యమైనది. ఇక్కడున్న శివలింగాన్ని కేదార్ బాబా అంటారు. ఇంకొకటి గమనిస్తే మనకి 12 జ్యోతిర్లింగాల్లో 11 జ్యోతిర్లింగాలు లింగ రూపంలో ఉంటాయి. కానీ ఈ కేదార్నాథ్లో ఉన్న జ్యోతిర్లింగం మాత్రం ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. దాని వెనకాల కూడా ఒక పెద్ద రీజన్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని రహస్యాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కేదార్నాథ్ ఆలయాన్ని అసలు ఎవరు ఎప్పుడు నిర్మించారో కనుక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎందుకంటే ఈ ఆలయం అసలు ఎప్పుడు ఎవరిచే నిర్మించబడిందో కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇప్పటి టెక్నాలజీ ప్రకారం ఆలయాన్ని కట్టడానికి అంత పెద్ద పెద్ద గ్రానైట్స్ ఆ కొండపైకి ఎలా తీసుకెళ్ళగలిగారు? ఎందుకంటే కేదార్నాథ్ ఆలయం అనేది ఒక స్టీప్, అంటే సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. అంత పెద్ద పెద్ద రాళ్లను ఆ కొండపైకి మోసుకు వెళ్ళడం కూడా మానవ మాతృలకి సాధ్యం అనేది కాదు. కేదార్నాథ్ ఆలయాన్ని అలా నిర్మించారు. అయితే ఒక పర్టికులర్ డేట్ కార్బన్ డేటింగ్ చేసినా సరే ఆ డేట్ మనకి ఇప్పటికీ తెలియలేదు. ఆర్కియాలజిస్టులు ఎంతో ప్రయత్నించారు ఈ ఆలయం సుమారుగా ఏ సంవత్సరంలో నిర్మించారో తెలుసుకుందామని. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మనము ఈ 12 జ్యోతిర్లింగాలన్నింటినీ గమనిస్తే, అంటే ఉత్తర భారతదేశం నుంచి చివరి రామేశ్వరంలో ఉన్న జ్యోతిర్లింగాలని అన్ని గమనిస్తే ఇది ఒక స్ట్రెయిట్ లైన్లో ఎలైన్ అయి ఉంటాయి. అంటే అవన్నీ ఒక 72 డిగ్రీస్ ఛానల్లో కన్స్ట్రక్ట్ చేయబడిన టెంపుల్స్. వీటి వల్ల మనకి ఎర్త్ ఇంక్లినేషన్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతేకాకుండా ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం మనకి చార్ధం యాత్రలో ఒకటి. అది బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి ఇంకా యమునోత్రి. ఈ చార్ధం యాత్రని ఎవరు వెళ్ళినా సరే తప్పకుండా దర్శించుకొని వస్తారు. ఈ కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ దగ్గర ఉంటుంది. మీకు తెలుసా, ఒకప్పుడు ఈ కేదార్నాథ్ ఆలయం సుమారుగా 400 సంవత్సరాల పాటు మంచుతో కప్పబడిపోయింది. అంటే ఆలయాన్ని అక్కడుందని ఎవరు కనుక్కోలేకపోయారు. సుమారుగా 1850 ఆ టైంలో అప్పట్లో ఒక పూజారి ఆ కేదార్నాథ్ ఆలయం వైపు ప్రయాణిస్తుంటే అక్కడ ఏదో ఉందని గమనించాడంట. శివుడు అతని కలలోకి వచ్చి, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను బయటికి తీయండి అని ఆ పూజారికి చెప్తే ఆయన ఆ మంచులో సైతం అంత పై వరకు వెళ్ళారు. అయితే చాలామంది ఈ పూజారి చెప్పేదంతా అబద్ధం అనుకున్నారు. కానీ నిజంగా అక్కడ వెలికి తీసిన తర్వాత అక్కడ కేదార్ బాబాను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఈ కేదార్నాథ్ నిర్మాణం కూడా యూనిక్గా ఉంటుంది. ఇలాంటి ఆలయం ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. ఈ కేదార్నాథ్ ఆలయం అనేది సుమారుగా సముద్ర మట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంత ఎత్తులో ఉన్న ఈ కొండపైన అసలు ఈ ఆలయాన్ని ఎలా కట్టగలిగారు? ఎందుకంటే మానవ మాతృకి అది సాధ్యం కాదు. ఇప్పటికీ కేదార్నాథ్ ఆలయానికి మనం వెళ్ళాలంటే ట్రెక్కింగ్ చేస్తూనే వెళ్ళాలి. సరైన ఫెసిలిటీస్ కూడా లేవు, అంటే రోడ్స్ కానీ ఇంకా డెవలప్ అవ్వలేదు అక్కడ ఇంత మోడర్న్ ఏజ్లో కూడా. అలాంటిది అప్పట్లోనే అంత ఇంటర్లాకింగ్ సిస్టమ్స్తో అక్కడ ఆలయం ఎలా కట్టగలిగారు అనేది ఇప్పటికీ ఒక ప్రశ్న. అది కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న మనుషులే కట్టారని కొంతమంది అంటూ ఉంటారు. అంతేకాకుండా కేదార్నాథ్ ఆలయంలో కొన్ని రహస్యాలు ఉన్నాయి. అదేంటంటే 6 నెలల పాటు ఈ గుడి మొత్తం మూసేసి ఉంటుంది, అంటే మంచుతో ఈ గుడి మొత్తం కప్పబడి ఉంటుంది. అయితే 6 నెలల తర్వాత ఈ గుడిని ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఒక దీపాన్ని వెలిగిస్తారు. అంటే ఈ గుడి క్లోజ్ చేసే ముందు అక్కడ ఒక జ్యోతిని వెలిగిస్తారు. తిరిగి 6 నెలల తర్వాత ఆ జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుందంట. కేదార్నాథ్ ఆలయాన్ని మనం దర్శించుకోవాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో రైల్వే స్టేషన్ కూడా 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే రిషికేశ్ రైల్వే స్టేషన్. అక్కడ నుంచి మనం గౌరీకుండ్కి చేరుకొని అక్కడ నుండి కాలినడకన కేదార్ బాబాని దర్శించుకోవాలి. అందుకే ఇది సాహసోపేత యాత్ర అని చెప్తారు.
ఎంతోమంది ఆ కొండ ఎక్కుతున్న టైంలో ఆక్సిజన్ అందక చాలా అవస్థలు పడ్డారు. కానీ ఆ కేదార్నాథ్ పైన ఉన్న నమ్మకంతో ఆ బాబానే వాళ్ళని కాపాడి దర్శనం చేపిస్తారని ఇప్పటికి ఎంతోమంది భక్తులు ఆ ప్రయాణం కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకోటి గమనించవలసింది ఏంటంటే 6 నెలలు గుడి మూసేసిన తర్వాత ఎంతోమంది ఋషులు ఇంకా కింపురుషులు వీళ్ళందరూ వచ్చి ఈ కేదార్ బాబాను పూజిస్తానని బిలీవ్ చేస్తుంటారు. అంటే అక్కడ ఉన్న శివయ్యను పూజించి తమ కోరికలు చెప్పుకొని మోక్షం ప్రసాదించమని 6 నెలల టైంలో ఎంతోమంది ఋషులు వచ్చి పూజిస్తారంట. స్కాంద పురాణం, కేదారకల్ప, కేదారఖండ ఇలా ఎన్నో గ్రంథాలలో ఈ కేదార్నాథ్ ఆలయ ప్రస్తావన వచ్చింది. అయితే ఈ గ్రంథాల ప్రకారం ఈ కేదార్నాథ్ ఆలయాన్ని ఎప్పుడు సృష్టించారో ఎవ్వరికీ తెలియదు. పూర్వం బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆయన నుండి 2 ఋషులు ఆవిర్భవించారంట. ఆ 2 ఋషులు శివుడు కోసం ఘోర తపస్సు చేశారు. అయితే వాళ్ళ తపస్సుకు మెచ్చిన శివయ్య ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అయితే వాళ్ళు ఏం వరం కోరారంటే, శివయ్య నీ నిజ రూపాన్ని ఈ కేదార్నాథ్లో ప్రతిష్ఠించు, నిన్ను దర్శించిన భక్తులందరికీ మోక్షం కలిగేలా వరం ఇవ్వాలని ఆయనను కోరారు. అప్పుడు ఆ ఋషులు కోరినట్టుగానే శివయ్య ఆ కేదార్నాథ్లో కేదార్ బాబాగా వెలిశాడు. ఇది గొప్పగా ప్రచురితమైన ఒక కథ. ఇది కాకుండా ఇంకో కథ కూడా ఈ కేదార్నాథ్లో ఉంది. అదేంటంటే మనందరికీ తెలిసిందే, మహాభారతం అనేది ఒక గొప్ప కావ్యం అని. అయితే ఈ మహాభారత కథలో జరిగిందే ఈ కురుక్షేత్రం. ఈ కురుక్షేత్ర వధలో పాండవులు నెగ్గారు. పాండవులకి కౌరవులకి గొప్ప యుద్ధం జరిగిందని మనందరికీ తెలిసిందే. అయితే అర్జునుడు, దుర్యోధనుడు, ఇంకా నకుల సహదేవులు, భీముడు వీళ్ళందరూ ఆ యుద్ధం జరిగిన తర్వాత ఎంతో బాధపడ్డారంట. ఎందుకంటే తమ సొంత వాళ్ళైన అన్నదమ్ములని, తమ గురువులని, ఇంకా భీష్మ పితామహులని వీళ్ళందరినీ ఆ యుద్ధంలో చంపేశాము, ఎంతో పాపం వచ్చిందని బాధపడుతున్నారంట. అప్పుడే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఒక సలహా ఇచ్చాడంట. మీరు వెంటనే ఈ తూర్పు వైపుగా వెళ్తూ ఉంటే అక్కడ మీకు శివయ్య దర్శనమిస్తాడు. ఆ శివయ్య దర్శనం చేసుకుంటే మీరు చేసిన పాపాలన్నీ పోయి మీకు మోక్షం లభిస్తుంది. అక్కడి నుంచే మీరు స్వర్గానికి కూడా స్వర్గారోహణం చేస్తారని శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడంట. శ్రీకృష్ణుడు ఇచ్చిన సలహా మేరకు పాండవులు మరియు ద్రౌపది కేదార్నాథ్ వైపు అడుగులు వేశారు. అయితే రోజులు గడుస్తున్నాయి. వాళ్ళకి ఎక్కడ చూసిన మంచు తప్ప ఏమీ కనిపించడం లేదు. చుట్టుపక్కల శూన్యం. కనీసం ఒక పక్షి కూడా ఆకాశంలో ఎగరడానికి సిద్ధంగా లేదు. అంత మంచుతో కప్పబడిపోయింది ఆ ప్రదేశం. ఇంకా పాండవులు చేసేదేమీ లేక అలసిపోయి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఇంతలో వాళ్ళకొక ఆకాశవాణి వినిపించింది. మీరు ఈ దిక్కున ప్రయాణిస్తే మీకు శివుడు పార్వతి దర్శనమిస్తారని. అయితే ఆకాశవాణి చెప్పినట్టుగానే పాండవులు మరియు ద్రౌపది ఆ వైపు అడుగులు వేశారు. అక్కడ చేరుకున్న ప్రదేశమే గుప్తకాశి. ఆ గుప్తకాశిలో శివుడు ఇంకా పార్వతి అక్కడ దర్శనమిచ్చారు. కానీ శివయ్య మాత్రం ఈ పాండవులకి దర్శనం ఇవ్వడానికి ఏమాత్రం సిద్ధంగా లేడు. అందుకు గల కారణం, వీళ్ళు మహాభారత యుద్ధంలో ఎంతో మందిని చంపేసిన తర్వాత దానికి ప్రాశ్చిత్తం చేయలేదంట. అయితే శివుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. పాండవులు చాలా బాధపడ్డారు. చేసేదేం లేక ఇంకా కేదార్నాథ్లో జ్యోతిర్లింగాన్ని వెతకడానికి మరలా ప్రయత్నించారు. ఇంతలో అక్కడ పార్వతీదేవి దర్శనం ఇచ్చి, ఒక దిక్కున వెళ్తే మీకు కేదార్నాథ్లో ఉన్న జ్యోతిర్లింగం దర్శనమిస్తుందని చెప్తారు. అయితే పార్వతీదేవి చెప్పినట్టుగానే ఆ దిశలో వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆవుల గుంపు వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఆ ఆవుల గుంపులో ఖచ్చితంగా శివుడు ఉంటాడని వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే భస్మాసురుని అంతం చేసేటప్పుడు శివుడు ఈ నంది రూపంలోనే దర్శనమిస్తాడు. అయితే ఎన్నో వేల ఆవులు ఇలా దర్శనమిస్తూ ఉంటాయి. అయితే యుధిష్ఠిరుడు ఆ ఒక్కొక్క ఆవుని పక్కకు తొలగించి అందులో శివయ్య ఉన్నాడేమో మనం తెలుసుకోవాలని అంటాడు. ఇంకా అన్నయ్య చెప్పినట్టుగానే భీముడు ఆవులన్నింటినీ జరుపుదామని ప్రయత్నిస్తే అన్ని ఆవులు భీముడి కాళ్ళసందుల్లోంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. మాత్రం భీముడు ఎంత ప్రయత్నించినా సరే తన కాళ్ళ సందుల నుంచి వెళ్లకుండా నేలపైన తన కొమ్ములతో ఇలా రుద్దుతూ ఉంది. ఇంకా చేసేది ఏమీ లేక భీముడికి 1000 ఏనుగుల బలం ఉందని మనకు తెలిసింది. ఆవు తోక పట్టుకొని లాగడానికి ఎంత ప్రయత్నించినా సరే ఆవు భూమిలోకి వెళ్ళిపోతూ ఉంది. తను తోకపట్టి లాగినా సరే ఆ వీపు భాగం మాత్రం పైకి వచ్చింది. అదే ఈరోజు మనం కేదార్నాథ్లో చూస్తున్న ఆ జ్యోతిర్లింగం. అయితే ఈ వీపు భాగాన్ని నేటికి కేదార్నాథ్లో జ్యోతిర్లింగ రూపంలో మనం చూస్తున్న శివలింగం. కేదార్నాథ్తో పాటు మనకి పంచకేదార ఆలయాలు ఉన్నాయి. ఈ పంచకేదార ఆలయాలు ఏంటంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగానే శివుడి యొక్క వీపు భాగం ఈ కేదార్నాథ్ ఆలయంలో ఉండిపోయింది. అలాగా మిగతా ప్రదేశాల్లో ఈ ఆవు యొక్క మిగతా భాగాలు అంటే శివుడి యొక్క ముఖం, నాభి ఇలా మిగతా భాగాలు ఈ పంచకేదారాల్లో కొలువై ఉన్నాయంట. అయితే మనకి 10వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ కేదార్నాథ్ ఆలయాన్ని విజిట్ చేశారంట.
ఈ ఆలయాన్ని విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఒక అతీతమైన శక్తి ఉందని, దీన్ని దర్శించుకున్న వాళ్ళందరూ తమ పాపాల్ని కోల్పోయి మోక్ష మార్గంకి చేరుకుంటారని చెప్పారు. కొన్ని కథనాల ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత పాండవులు మరియు ద్రౌపది ఈ కేదార్నాథ్ ఆలయం నుంచి ఒక రహస్య మార్గం స్వర్గానికి కనెక్ట్ చేయబడుతుందని, అక్కడి నుంచే పాండవులు ఇంకా ద్రౌపది స్వర్గారోహణం చేశారని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 1300 శతాబ్దం నుంచి సుమారుగా 1800 శతాబ్దం అంటే 400 సంవత్సరాల వరకు ఈ కేదార్నాథ్ ఆలయం పూర్తిగా మంచులో కప్పబడి ఉంది. అయితే 400 సంవత్సరాల తర్వాత ఆర్కియాలజిస్టులు ఇక్కడ ఒక ఆలయం ఉందని గుర్తించి దాన్ని బయటికి వెలికి తీశారు. అయితే అన్ని సంవత్సరాలు మంచులో కప్పబడి ఉన్నా సరే ఈ ఆలయం చెక్కు చెదరకుండా నేటికి ఇప్పుడున్నట్టుగానే ఉంది. ఇది నిజంగా ఆ శివయ్య లీలనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం విశిష్ట గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అక్కడ జస్ట్ సెల్ఫీస్ ఇంకా రీల్స్, సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ కోసమే కేదార్నాథ్ ఆలయానికి ఎంతోమంది వెళ్తున్నారు. భక్తి భావంతో వెళ్తే చాలా బాగుంటుందనేది నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.